రామ్మోహన్ గారు, సో ఎలా చూడాలంటే ఇప్పుడు చూస్తాం, ఇరాన్ చాలా నార్మల్ డ్రోన్స్ తోటి అటాక్ చేస్తుంది. అమెరికా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలుస్తుంది. ఇజ్రాయెల్ మీద ఎంత ఎకనికి భారపడుతుందో మనకు తెలిసిందే. అంటే అసలు ఈ యుద్ధంలో నలిగిపోతున్న గల్ఫ్ దేశాల సిచ్యువేషన్ ఏంటి, నిజంగా ప్రపంచవ్యాప్తంగా పడుతున్న ఆర్థిక భారానికి సంబంధించి ఎలా విశ్లేషించుకోవాలి? భుజబలం కంటే బుద్ధిబలం విన్నా అని ఇరాన్ నిరూపించింది. వీడి భుజబలం ఉంది, అమెరికా బుద్ధిబలం అంతకంటే పెద్దది. ఇప్పుడు కూడా మనకు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో మనకు రామలింగ కవి ఉంటాడు. ఆయనకు ఒక పద్యం చెప్పని ఇస్తారు. ఆయన ఏమనంటే, కుంజర యోధంబు దోమ గుర్తుకొచ్చొచ్చాను అని దాన్ని. కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు. ఏనుగుల గుంపు అంటే రిపబ్లికన్ పార్టీ గుర్తు కూడా ఏనుగులు కదా. కనుక ఆ ఏనుగులు పోయి ఇప్పుడు మనకు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నాయి. ఇరాన్ దోమ అనుకున్నాం కొద్దిసేపటికి. సమస్య అది. బలవంతుడు నాకేమని విరవిగితే ఏమైందంటే చలిచీమల చేత చిక్కి చావదేశమతి అనిపించింది. అదే జరుగుతుంది. ఏమైందంటే ఇరాన్ వ్యూహకర్తగా స్పష్టంగా బృంద నాయకత్వం ముందుకు పోతుంది. ఇరాన్లో 31 ప్రావిన్సెస్ ఉన్నాయి. మేజర్ గారికి బాగా తెలుసు. ఆ 31 ప్రావిన్సెస్ లో సుప్రీం కమాండర్ ఆదేశాలు లేకుండా ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. అందుకనే భౌతిక యుద్ధం అంటే భూతల యుద్ధం చేస్తే, ఇప్పుడు గగనతల యుద్ధం చేసింది. ఇప్పటిదాకా భూతల యుద్ధంలో స్థాన బలమే గాని తన బలము కాదయా విశ్వదాభిరామ విగ్రహమన్నారు. స్థాన బలం పనికి వస్తుంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ స్థాన బలం ఎక్కడ మైన్స్ ఉంటాయి, ఎక్కడ ఏమున్నాయి, ఏం పెట్టిన వాళ్ళకి తెలుసు. ఇరాన్ వాళ్ళకి. వాడికి ఏం తెలుసు? బయట నుంచి వచ్చిన వాడికి తోవ తెలియదు కదా. కనుక తోవ తెలియకపోతే ఏమైందంటే భంగపడతారు. అందుకనే మీరు భౌతిక యుద్ధంలో ముఖ్యంగా భూతల యుద్ధం చేస్తా అని ఎప్పుడు అమెరికా అన్నదో అప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మిమ్మల్ని షార్క్ చేపలు పడేస్తాం సీలో అని చెప్పింది. కనుక ఇప్పుడు జరిగేది ఏంటంటే, మీరు అన్నట్టు 10 దానిలలో 2-3 ఒప్పుకోవచ్చు అంటున్నాను నేను. ఇరాన్ తెరువు అంటే మా జోలికి మీరు రాకండి, మీ జోలికి మేము రాం, అది ఉభయ పురుషుల పని, ఎవడైనా వస్తాడు. కానీ అమెరికా ఇవాళ ఏమైంది, ఇప్పుడు యుద్ధం వల్ల మొత్తం ప్రపంచానికి నష్టం జరిగింది ఏంటంటే, హార్మోజ్ జలసంధి నిన్నటిదాకా అంతర్జాతీయ జలాలు అందరం వాడుకున్నాము, అన్ని ఓడలు వచ్చినాయి. ఇవాళ కాస్ట్లీ ఎట్లా మాకు తోలు ఎట్లా పెడతారు, వాళ్ళు ఇద్దరు ఇష్టం కాదు కదా. అది ఇప్పటిదాకా క్లైమ్ చేసింది అమెరికా ఏమన్నదంటే, ఆ ఏదైతే హార్మోజ్ జలసంధిలో చెరిసగం పంచుకుందాం, నాకు కూడా వాటాగా ఉన్నది అమెరికా. చూడండి వాడికి ఎట్లా ఇస్తారు వాటా. వాడి వాకిట్లోకి వాడి ఇంటి ముందుకు వచ్చి నేను బాట అడ్డం నేను సగం పంచుకుంటా అంటే ఎవడిస్తాడు? తోవను. అదే మనకు ఉమెన్ కి రావచ్చు, ఎందుకంటే ఈ రెండింటి మధ్యన. కానీ రేపు ఎల్లుండి తేలిపోతుంది ప్రాక్టికల్ గా సతీష్ గారు. ఎందుకంటే ఇప్పుడు 1200 నౌకలు అక్కడ చిక్కిపోయినాయి, మనవి కూడా 9వ 10వ రిలీజ్ అయినాయి. రేపటి నుంచి ఇది మొదలైంది అనుకోండి, టోల్ లేక మొదలైతుందా టోల్తో మొదలవుతుందా. ఇప్పుడు ఏమైందంటే హార్మోజ్ జలసంధి పూర్తిగా IRGC ఆధీనంలో ఉన్నది. వాడు మొత్తం ఉమెన్ కూడా సంబంధం లేదు ఉన్నది. కనుక ఏం చేస్తున్నారు, రేపటి నుంచి 1200 నౌకలు బయటకు రావాలంటే మినిమం 1 అవర్ పడతారు ఒక నౌక బయటకు రావాలంటే. బయటకంటే 1 అవర్ ప్రాసెస్ ఎవడు అన్నాడు, ఎవరి దగ్గర పోతుంది. అది కనుక పూర్తి చేసిన 1 అవర్ పడుతుంది మినిమం. దానికి మరి 24 బోర్డుల కన్నా ఎక్కువ రోజులు. మరి అటువంటిప్పుడు ఈ 1200 ఎప్పుడు పోవాలి? కనుక రేపటి నుంచి ప్రాసెస్ మొదలైతే టోల్ పడుతుందా, టోల్ తీస్తారా తీయరా రేపు తెలుస్తుంది. నెంబర్ 1. ఎల్లుండి ఒప్పందంలో మాత్రం పూర్తిగా శ్రీనివాస్ గారితో ఏకీపిస్తున్నాను నేను. ఈ 10 ఒప్పందాలలో 10 షరతులు ఇవన్నీ 10కి 10 ఇరాన్ పెట్టినాయి. వాడిని 15 ఎటో ఎగిరిపోయింది. ఇప్పుడు కూడా బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, ఎవడు గెలుస్తాడో జీతా ఓ సికందం, ఎవడు గెలుస్తాడో వానికి ఉంటుంది బార్గెనింగ్ పవర్. కనుక ఈ 10 ఏదైతే అంశాలు పెట్టుకున్నారో పూర్తిగా అవి అన్ని కూడా ఇరాన్ పెట్టినాయి. ఇరాన్ పెట్టిన మొట్టమొదటి 1-2 అంగీకరించిన, మిగతా వాటిని అంగీకరించిన ప్రపంచం ఎందుకు అంగీకరిస్తుంది? మీరు టోల్ పెట్టుకొని మీ ఇద్దరి మధ్యన చేసుకొని అంతర్జాతీయ జలాలను రేపు టోల్ చేస్తా అంటే మనం అభ్యంతరం పెట్టవచ్చు. రేపు చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు అభ్యంతరం పెడితే రేపు పొద్దున కాదా ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తే మీ ఇద్దరు అనుకోని మీ ఇద్దరు దీన్ని పంచుకుంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు, మీరు పంచుకుంటే మాకెట్లా అని అంటారు కదా. ఇది జరుగుతుంది అంటున్నాను. మూడోది ఏంటంటే, ఓడిపోయిన అమెరికా ఓడిపోయినా కూడా కొంత భేషం ఎక్కువనే కదా. ఎందుకంటే పులి పక్క పడ్డ పులి చారికలు పక్కన పడ్డం కనుక దాని ఆధిపత్య ధోరణి అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే, అందుకని ఇరాన్ ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ట్రిగ్గర్ మీద వేలు పెట్టే ఉన్నా అన్నది. అప్పుడు కూడా పోయిన జూన్లో 2025లో కూడా అది పులి స్టాప్ కాదు కామా అని చెప్పింది ఇరాన్. అప్పుడు కూడా చెప్పింది. కానీ అప్రమత్తంగా ఉండడం, కేవలం మన ఏమంటారు దాన్ని, వీధుల్లో ఉండే సీసీ కెమెరాలను పట్టుకొని కొంచెం వ్యవస్థను ధ్వంసం చేసి మొదటి రోజు 25 రోజు మాత్రమే, 25 ఫిబ్రవరి రోజు మాత్రమే అమెరికా గెలవగలిగింది వాళ్ళ మీద 44 మంది చంపడం. అంతకుముందు చంపారు. కానీ మొత్తం ఈ 40 రోజులు మండల దీక్ష అన్నట్టు 40 రోజుల్లో చూస్తే 39 రోజులు అమెరికా ప్రతిరోజు ఓడిపోతూనే ఉంది. ఎప్పుడు గెలిచింది చెప్పండి? కాకపోతే విధ్వంసం సృష్టించవచ్చు, కానీ అంతకంటే పెద్ద విధ్వంసం ఇరాన్ సృష్టించింది అంటారు. నేను కూడా శ్రీనివాసరావు గారి లాగా అన్నట్టే నేను ఇరాన్ అభిమాని కాదు.
గట్టిగా మాట్లాడితే మనకు ఇజ్రాయెల్ మంచి మిత్రుడు, అవును. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో, సహాయం yes. చేసింది. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలోకి వస్తే ప్రతిసారి మనం నష్టం చేసుకుంటూ వచ్చింది. పాకిస్తాన్ వైపు నిలబడ్డాడు, మన వైపు నిలబడలేదు. కానీ ఇరాన్ సాంస్కృతికంగా వారసత్వంగా మన చాలా పెద్ద ఫ్రెండ్. ఇవాళ చాబహార్ పోర్టును మనం నిర్మించుకుంటున్నాం. అటువంటిప్పుడు చాబహార్ మీద ఏ బాంబు పడితే మనకే నష్టం, ఎందుకంటే డబ్బులు అనేది మనం పెట్టాం అక్కడ. Yes, మనం ఆఫ్ఘనిస్తాన్ invest చేస్తాం, పార్లమెంట్ అవును. ఎట్లా కట్టించడం, అపకారికి ఉపకారం నెపమైన చేయి వాడే నేర్పరిశుభతి అన్నట్టు ఇప్పటికీ బంగ్లాదేశ్ సహాయం చేస్తున్నాం మనం. వాటికి కూడా అంటున్నా కొంచెం తగ్గించండి, ఎక్కువ ఇద్దాం. అందుకని ఈ మొత్తం యుద్ధం సినారియో చూస్తే సతీష్ గారు 2 నిమిషాలు చెప్తాను. మొట్టమొదటిది ఈ ఎల్లుండికి తేలిపోతుంది. నెంబర్ 1, ఎల్లుండికి అటో ఇటు తేలిపోతుంది. ఎందుకంటే అమెరికా దుందుడుకు చర్య. ఇవాళ నిన్న గంటన్నర ముందు దాకా వీరాలు పలికినోడు ఎట్లా దానికి వచ్చి చూసినాం కదా, వేఅవుట్ చూసుకున్నాడు. ఇప్పుడు ఈ 2 రోజులు జరిగే దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఈ 2 రోజుల తర్వాత లోపట్నే ఎవరికి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటున్నాను. ఒకవేళ నిజంగానే హార్మోజ్ జలసంధిని కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇరాన్ కనుక ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రారంభం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎందుకంటే బంధించింది వాళ్ళు, బందీలను విడిచిపెట్టాల్సింది, బంధించిందంటే నౌకలు విడిచిపెట్టాల్సింది ఇరాన్. ఇరాన్ ఒక అడుగు ముందుకేస్తే ప్రపంచంలో ఒక మంచి పేరు వస్తుంది ఇరాన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ మొత్తం సినారియోలో హీరో ఎవరైండ్రు, ఇరాన్ అయింది, అమెరికా అధ్యక్షుడు కాలే. కనుక ఇరాన్ లో మళ్ళీ మల్లైనా పుల్లైనా హెజ్బుల్లా ఎవడిగా సమస్య కాదు. కనుక ఇప్పుడు ఇరాన్ మీద పెద్ద సమస్య ఏంటంటే హెజ్బుల్లాను హౌతీని విడిచిపెట్టదు. ఇరాన్ ఇజ్రాయెల్ తో ఉన్న శత్రుత్వాన్ని మానుకోదు. ఖచ్చితంగా లెబనాన్ మీద వాడు దాడి చేస్తారు, వీళ్ళేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటారు. అది బేస్ లైన్. దాన్ని ఎట్లా విడిచిపెట్టుకుంటారు తీవ్రవాదాన్ని? ఆ 3 సంవత్సరాలు పోషిస్తూనే ఉంటుంది. హౌతీని కానీ మన హెజ్బుల్లా కానీ హమాస్ కానీ ప్రోత్సహిస్తూనే ఉంటుంది, ఎవరు వద్దాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అమెరికా యుద్ధం నుంచి విరమించుకున్నంత మాత్రాన ఇజ్రాయెల్ ఇంతకుముందు స్వామి గారు అన్నట్టు ఇరాన్ యుద్ధం ఆగుతుందా? ఆగకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది కదా. ఈ లోపు ఏం చేయాలి? ఇరాన్ లో చాలా తక్కువ మంది ఉన్నారు సతీష్ గారు, పెద్దగా ఏం లేదు. మిగతా ఓమాన్ నుంచి మొదలుపెట్టి మిగతా దేశాల్లో ఉంది. అందుకని ఇరాన్ ఒక మిత్ర భేదం మిత్రలాభం చిన్న సూర్యుడు చదివేది కానీ అది పాటించింది బాగా. ఎవరైతే నా మిత్రుడు ఉండో వాళ్ళకు హనుమత్ జలసంధి తెరిచే ఉన్నదని చెప్పింది, ద్వారము తెరిచే ఉన్నదండి. ఎవరైతే అమెరికా మిత్రులుండో వాళ్ళకి తెలిసిలేదండి, ఆగింది ఎక్కడ చెప్పండి, నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైతే తన మిత్రులను విడిచిపెట్టి కానీ ఇప్పుడు కనుక ఒకవేళ జరిగితే ఎప్పటిని కొట్టింది మిత్రలాభం ఏం చూసింది? మన లాంటి దేశాలతో, పాకిస్తాన్ కానీ మనం కానీ చైనా. మిత్రభేదం ఏమితో పాటించింది? ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఇంతకుముందు వారు చెప్పారు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడైతే మనకు అమెరికా స్థావరాలు ఉన్నాయో దాన్ని అంటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే కొడుకులు ఇద్దరు తప్పు చేసి వస్తే లేకుంటే గొడవ పెట్టుకొని వస్తే చిన్నవాడిని కొడుతుంది, దాన్ని పెద్దవాడిని కొట్టదు. చిన్నవాడిని కొడితే పెద్దవాడి బుద్ధికి వస్తాడు. అమెరికాని కొట్టలేదు, ఇంతకు స్వామి గారు చెప్పారు, అమెరికాని కొట్టలేదు. ఏమని కొట్టాలి? ఈ దుబాయ్ వీటిని దేశాలను కొట్టాలి. అందుకే దుబాయ్ లో ఒక ధనవంతుడు అడిగిండు, మేము ఏం పాపం చేశాము, మాకెందుకు శిక్ష అన్నాడు. నేను చెప్పిన దానికి సమాధానం, మీరు ఏం పాపం చేశారంటే అమెరికా సైనిక స్థావరాలు మీ దేశంలో పెట్టుకున్నారు, అదే పాపం, అంతకన్నా ఏముంది? దాన్ని బట్టి మేము మిమ్మల్ని దెబ్బతీసాం. అట్లాగే మనకు యుద్ధంలో చాలా చాకచక్యంగా చాలా మధ్య అంటే ఎవరికి పట్టలేనట్టుంది బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి అన్యాయం అనేది యుద్ధం మీరు మొదలు నాకేం సంబంధం అనేది. నాటో దేశాల మీద అవాకులు చెవాకులు పేలింది ట్రంప్ చూసినాం కదా. ఇప్పుడు అంతిమంగా ఈ 14 రోజులు 15 రోజులు జరిగే పరిణామాలు యుద్ధం కొనసాగితే విలుపరుచుకుంటారా అని తెలుస్తుంది. కానీ ఈ 15 రోజుల దాకా ఆగాల్సి లేదు. కాగల గంధర్వులు తీరుస్తారు. రేపు నాకు పాకిస్తాన్ లో కూర్చొనే అధికారం మొదలే ట్రంప్ వచ్చి కూర్చోడు, ఇటు నుంచి వచ్చి ఇరాన్ ప్రతినిధులు ఉండరు. మొదలు కింది స్థాయిలో చర్చలు జరుగుతాయి. దీనిలో ఏమి అంగీకారం కాదని మళ్ళీ విభజిస్తారు. ఎంతవరకు అంగీకారం? అన్ని అంశాలలో టోటల్ అంగీకారం ఉండకపోవచ్చు. దాన్ని ఎట్లా మాడిఫై చేస్తే బాగుంటది అనేది మళ్ళీ వస్తుంది. అంటే ప్రధానంగా ఏ పాయింట్ ఫోకస్ పెడితే కొంచెం ఇదేనా, ఈ టోల్ గేట్, ఇంకొకటి పునర్నిర్మాణానికి సంబంధించి నష్టపరిహారం, వీటి మీద మాత్రం ఎవరి జోలికి ఎవరు పోవద్దు అనేది ఇద్దరు అంగీకరిస్తారు. అది కామన్ గా రెండోది జోలిది వాళ్ళిద్దరు అంగీకరించు. ఎందుకంటే వాళ్ళకి నష్టం పోయింది. ఇప్పుడు మన గాలికి పోయి పేలపిండి కృష్ణార్పణం అంటే అమెరికా, వాడికి ఏం పోయింది? అమెరికాకు అసలు సంబంధమే లేదు. అమెరికా అన్ని దేశాలు ముందుకు రావాలి, ఒక్క ఓడ వాడికి పోయా వాడి చమురు వాడికే ఉంది. ఈ మొత్తం లాభపడ్డది ఎవరు లాభపడ్డారంటే రష్యా లాభపడ్డది. చూడండి మొత్తం యుద్ధంలో చూడండి 60-70 దారాలకు అమ్ముకొని బాబాబు కొనండి అంటే అమెరికా ఆంక్షలను తట్టుకొని మనలాంటి వాళ్ళు కూడా కొనలేదు. మనం కొన్ని ఒప్పందాలు మనం కొనలేదు. కానీ ఇప్పుడు ఏమైంది? 110 డాలర్లకు అమ్ముకున్నది నిన్నటి దాకా. ఏది? రష్యా. అంటే ఏమన్నట్టు మొత్తం యుద్ధంలో రష్యా లాభపడ్డది. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే యుద్ధం కొనసాగినంత కాలం మేము నష్టపోతాం, యుద్ధం ఆగితే మంచిది అన్నాడు. యుద్ధం ఆగితే ఏమైందంటే అమెరికా దృష్టి మళ్ళీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిపోతుంది, ఉక్రెయిన్ సహాయం చేస్తుంది రష్యా మన అమెరికా. అదే కనుక దీని మీద పడితే వాళ్ళ యుద్ధంలో వాళ్ళు పడితే వాడిని పట్టించుకునేవాడు అనాథ అయిపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ చూస్తున్నాం మనం, వాళ్ళ దాంట్లో వాళ్ళు కొనసాగిస్తున్నాం. అందుకని ఏమంటారంటే ప్రపంచంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవాళ 3 ప్రపంచ దేశాలు నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను.
మూడు ఏవైతే అధికార రాజ్యాలు ఉన్నాయో అమెరికా తన ప్రయోజనాల నిమిత్తం తాను పనిచేస్తుంది. వెనిజులాను వాని ఇష్టం ఉన్న స్వాధీనం చేసుకుంటున్నాం. రష్యా లాంటిది తన పరిధిలో ఉన్న వాళ్ళని అణచివేస్తూనే ఉంది, ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఇక మనకు ఏదైతే మన చైనా తన దీవిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది, అది ఐక్యరాజ్యసమితి ఒప్పినా ఒప్పకపోయినా మాది అంటున్నది. అక్కడ తన ప్రయోజనం తన సాక్షిస్తుంది. జియో పాలిటిక్స్ లో చైనా బంగ్లాదేశ్ ను మన చుట్టుపక్కల దేశాలు అస్థిరం చేస్తున్నాయి. చూస్తున్నాం పాకిస్తాన్ తో ఎట్లా స్నేహం ఉన్నది, సిపిఎక్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి పోవాలి, జియో పాలిటిక్స్ చేస్తున్నాయి. కనుక ఆ మూడు దేశాలు ఇవాళ ప్రపంచాన్ని దోపిడీ చేయడంలో ముందు అందుకని చూడండి, వీడికి మద్దతుగా వాడు వీటో ప్రయోగిస్తాడు, వాడికి మద్దతుగా వీడు వీటో ప్రయోగిస్తాడు. చూస్తున్నాం ఆ వీటో పోరాటంలో మనలాంటి దేశం ఏం కావాలంటున్నాను. మనలాంటి దేశాలకు పెద్ద పరీక్ష. నిజంగా చెప్పాలంటే భిన్నత్వ ప్రపంచంలో మనలాంటి దేశం పాత్రను నామమాత్రం చేయడానికే ట్రంప్ పన్నాగం పన్నెండు. మన దేశాన్ని హీరో చేస్తే రేపు పొద్దున ట్రంప్ కు నష్టం, భారతదేశాన్ని హీరో చేయొద్దు. కనుక పాకిస్తాన్ లాంటి అనామకుడిని ముందర పెట్టి ఇవాళ రాజకీయం చేస్తున్నారు. ఇది ముందరబడేది కూడా కాదనుకున్నాను నేను. పాకిస్తాన్ ఎప్పుడు తన స్వార్థం తాను చూసుకుంటది. ఈ జియో పాలిటిక్స్ లో బ్రోకర్ గా వ్యవహరిస్తుంది. అటు అమెరికాకు ఇటు ఇరాన్ మధ్యన బ్రోకర్ గా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు పాకిస్తాన్ కి మద్దతు చేయదు. చూడండి ఇజ్రాయెల్ ఎప్పుడు చూడండి పాకిస్తాన్ దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది, కానీ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎన్నడూ ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. అది తీవ్రవాద దేశం కావచ్చు, మనకు మద్దతు ఉంది ఇజ్రాయెల్. కనుక ఒకవేళ పాకిస్తాన్ ఈ పన్నాగాన్ని ఏమైనా భంగపరిస్తే ఇజ్రాయెల్ కూడా భంగపరుస్తుంది నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ తాత్కాలికంగా హీరో అయింది, తాత్కాలిక మధ్యవర్తి పాత్ర చేస్తున్నది, ఇద్దరితో లాభపడదాం చూస్తున్నది. ఒక్కోసారి మధ్య పోయినోడు నష్టపోతారు, ఒక్క మాట చెప్పిస్తారు. గతంలో మనం ఎందుకు పోలేదు, ఒక్క మాట ఎందుకు పోలేదు మనం అంటే, ఈ యుద్ధంలో చాలా మంది మోడీని విమర్శిస్తున్నారు, తప్పంటున్నాయి. గతంలో మనం శాంతి దళాలని చెప్పి శ్రీలంకలో వేలు పెడితే మన మాజీ ప్రధాని కోల్పోయినామా లేదా? ఇప్పుడు నల్లకాడి పంచాయతీలో మధ్య పోయినోడు చచ్చిపోతాడు. చూడండి ఇద్దరు కొట్లాడుకుంటే దూరంగా నిలబడి బతుకుతాడు, కానీ కత్తిపోట్ల గురవుతాడు మధ్య పోయినాడు. కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఇటు పక్కన అటు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన పోయి పంచాయతీ తెంపినా మనం కష్టపడతారు. కనుక మనం ఇప్పుడున్న స్టాండ్ భారతదేశాన్ని సరైంది అంటున్నాం. ఈ స్టాండ్ తోనే ఉండాలి. వాళ్ళందరూ కొట్టుకొచ్చేస్తే నిజంగా మన అవసరం వచ్చినప్పుడు మనం అందులో జోక్యం చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎస్ రవి గారు, ప్రధానంగా మనకి యుద్ధాలతోటి అన్ని దశలకి ఏం సంబంధాలు